హలో ఎస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ లెర్నింగ్. ఈరోజు మన సింపుల్ లెర్నింగ్ ఛానల్లో ఐబీపీఎస్ పిఓలో ఇచ్చిన కొన్ని రాంగ్ నెంబర్ సిరీస్ గురించి డిస్కస్ చేద్దాం. ప్రతి బ్యాంకింగ్ ఎగ్జామ్లో ఒక 5 క్వశ్చన్స్ రాంగ్ నెంబర్ సిరీస్, ఇంకా ఒక్కొక్కసారి రాంగ్ నెంబర్ సిరీస్ ఇస్తారు, ఒక్కొక్కసారి మిస్సింగ్ సిరీస్ ఇచ్చారు. మొన్న నేను రాసిన మాక్ టెస్ట్లో ఐబీపీఎస్ పిఓ పేపర్ 1లో ప్రీవియస్ పేపర్ ఇది, అందులో రాంగ్ నెంబర్ సిరీస్ ఇచ్చారు. చూడండి, ఇదైతే ఒక సిరీస్. ఈ సిరీస్లో మనము రాంగ్ నెంబర్ ఏది అని ఐడెంటిఫై చేయాలి. చూడండి, 1200, 1188, 1164, 1116, 1020, 828, 484. ఇది ఈ రాంగ్ నెంబర్స్. ఈ సిరీస్లో మనం రాంగ్ నెంబర్ ఏదని ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ మనము డిఫరెన్సెస్ చూద్దాం. 1200 1188కి డిఫరెన్స్ వచ్చేసి 12. ఈ 1188 1164కి 24. 1164 1116కి 48. 1116 1020కి 96. 1020 828కి వచ్చేసి 192. 828కి 484కి డిఫరెన్స్ వచ్చేసి 344. యాక్చువల్గా ఇక్కడ మనం చూస్తే డిఫరెన్సెస్ అన్నీ ఎలా వచ్చాయంటే ఇక్కడ రాసుకుందాము. 12, 24, 48, 96, 192, 344. ఓకేనా? ఇక్కడ చూస్తే మనము 12 × 2 చేస్తే 24 వస్తుంది. 24 × 2 చేస్తే 48. 48 × 2 చేస్తే 96. 96 × 2 192. 192 × 2 చేస్తే ఎంత రావాలి? 384 రావాలి. కానీ మనకి ఎంత వచ్చింది? 344 వచ్చింది. మనకి యాక్చువల్గా ఉండాల్సిన డిఫరెన్స్ 384. ఈ 828లో 484 మైనస్ చేస్తే మనకి ఆన్సర్ ఎంత రావాలి? 444 రావాలి. కానీ ఇక్కడ ఎంత ఉంది? 484 ఉంది. కాబట్టి ఇదే మన రాంగ్ నెంబర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ 10 ఉందిగా, ఈ 10 వచ్చేసి ఎలా 20 వచ్చింది. ఇక్కడ మనం డిఫరెన్స్ చేస్తే లాస్ట్ క్వశ్చన్లో లాగా ఇక్కడ కూడా మనం డిఫరెన్స్ చేస్తే 10, 30, 20, ఇక్కడ 40 వస్తుంది. 40 ఇక్కడ వచ్చేసి 50 వస్తుంది. 10, 30, 20, 40, 50 ఇది ఏది రిలేషన్ లాగా లేదు. కాబట్టి మనం వేరే అప్రోచ్ చేద్దాం, వేరేలాగా అప్రోచ్ అవుదాం. ఎలా వస్తుంది ఇది అని చెప్పి, ఇక్కడ 10 ఉంది కదా, 10 × 1 + 10. 10 × 1 + 10 ఎంత? 20. మనకి 20 ఉంది. ఇంకా మరి ఇది 10 అయితే కామన్ అండి మనకు. 10 × 2 10 × 2 + 20. 10 × 2 ఎంత? 20. 20 + 20 40. ఇక్కడ మనకు 40 రావాలి. కానీ ఇక్కడ ఏముంది? 50. ఇదే రాంగ్ నెంబర్ మనకు. ఈ ప్లేస్లో 40 రావాలి. మిగతావి చెక్ చేద్దామా? 10 × ఒకవేళ ఇక్కడ 40 వచ్చిందంటే 10 × 3 + 40. 10 × 3 30. 30 + 40 వచ్చేసి 70. 70 ఉంది మనకు. 10 ఇక్కడ ఇది కామన్ కదా. 10 × 4 ప్లస్ ఈ 70 యాడ్ చేయాలి, ఇస్తే 110 రావాలి. 110 ఉంది. 10 × 5 ప్లస్ ఈ 110ని యాడ్ చేయాలి. 10 × 5 50. 50 + 110 160. ఇది కరెక్ట్గానే ఉంది. అయితే మనకి ఇక్కడ రాంగ్ నెంబర్ ఏదంటే 50. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాం.
ఇది వచ్చేసి క్యూబ్స్ చూస్తేనే అర్థమవుతుంది. ఈ 729 వచ్చేసి 9 క్యూబ్. ఇక్కడ మనం క్యూబ్స్ స్క్వేర్స్ అన్నీ చాలా పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. 729 వచ్చేసి 9 క్యూబ్. 133 వచ్చేసి 11 క్యూబ్. ఇది వచ్చేసి 15 క్యూబ్. ఇది వచ్చేసి 17 క్యూబ్. క్యూబ్ అంటే ఏం లేదండి, 9 ఇంటూ 9 చేస్తే దీన్ని క్యూబ్ అంటారు. స్క్వేర్ అంటే 9 ఇంటూ 9. అలాగే ఇక్కడ ఏం సిరీస్ ఫాలో అయిందంటే 9, 11, 15, 17. ఇది వచ్చేసి ఆడ్ నెంబర్స్. మనం గమనిస్తే 9 తర్వాత 11 ఆడ్ నెంబర్. 11 తర్వాత ఏ ఆడ్ నెంబర్ రావాలి? 13 క్యూబ్. 13 క్యూబ్ ఎంత అంటే 2197. కానీ ఇక్కడ ఏముంది? 2497 ఉంది. కాబట్టి 2497 మనకి రాంగ్ నెంబర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 4th క్వశ్చన్. 1564 ఉంది. 1564 ఈ డిఫరెన్సెస్ చూస్తే చాలా ఎక్కువ వస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇట్లా ఇంటూ చేసినా అదంతా ఏమీ రాదు. కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే 1564/2 చేస్తే ఎంత వస్తుంది? 782. 782 - 2. ఈ అప్రోచ్ కూడా అంతే. 780/2 - 2 చేస్తే 388. 388/2 - 2 చేస్తే 192. 192/2 - 2 చేస్తే 94 వస్తుంది. 94/2 - 2 చేస్తే 45 వస్తుంది. 45/2 - 2 చేస్తే ఎంత రావాలా? 20.5 రావాలా? కానీ ఇక్కడ ఎంత ఉంది? 22.5 ఉంది. కాబట్టి ఇదే మన రాంగ్ నెంబర్. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. 158. ఈ 158 ఎలా అంటే 13² - 11 చేస్తే 158 వస్తుంది. 13² ఎంత మనకు? 169. అలాగే 153 ఎలా వచ్చింది అంటే 153 12² - 9 +9. 12² ఎంత? 144. 144 + 9 చేస్తే 153 వస్తుంది. తర్వాత 11² - 7. 11² ఎంత? 121. 121 - 7 చేస్తే 114 వస్తుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే -11 +9 -7 అంటే ఇవన్నీ ఆడ్ నెంబర్స్. ఇక్కడ 10² + 5 చేయాలి. 5 చేస్తే 10² ఎంత? 100. 100 + 5 105. మరి 9² ఇది వచ్చేసి మైనస్. ఒకసారి ప్లస్ సిరీస్ ఫాలో అయింది, ఒకసారి మైనస్ సిరీస్ ఫాలో అయింది. ఇక్కడ -30. 9² ఎంత మనకి? 81. 81 - 3 చేస్తే 78 వస్తుంది. తర్వాత 8² + 1 చేస్తే 8² 64 కదండి. +1 చేస్తే 65 రావాలి. కానీ ఇక్కడ ఎంత ఉంది? 40 ఉంది. కాబట్టి ఇదే మన రాంగ్ నెంబర్. ఇక్కడ చూస్తే 8, 9, 10, 11, 12, 13 వచ్చింది.
ఇది లైన్గా ఫాలో అయింది రివర్స్గా. 8, 9, 10, 11, 12, 13 ఇలా ఫాలో అయింది. ఆడ్ నెంబర్స్ చూసుకుంటే 1 అది కూడా ప్లస్ మైనస్ సిరీస్లో ఫాలో అయింది. ఇదే అండి మన ఆన్సర్. 40 ప్లస్లో 65 రావాలా. ఇదండి ఇవాళ వీడియో. మీకు ఇలాంటి వీడియోస్ రోజుకి ఒకటి వస్తుంది. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ప్రిపేర్ అవుతా ఉంటే బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి కానీ రైల్వే ఎగ్జామ్స్కి కానీ ఖచ్చితంగా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇవి మీకు ప్రొవైడ్ చేసిన క్వశ్చన్స్ ఏవైనా పీడిఎఫ్ కావాలంటే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.